కేవలం 90 రోజుల్లో లైఫ్ని మార్చేసుకోవడం అసలు సాధ్యమేనా? విక్టరీ విత్ యాష్ అనే ప్రోగ్రాం మాత్రం సరిగ్గా ఇదే ప్రామిస్ చేస్తోంది. అయితే ఈరోజు మనం వాళ్ళు ఏం చెప్తున్నారో కొంచెం లోతుగా చూద్దాం. ఈ ప్రయాణం వెనక ఉన్న అసలు స్ట్రక్చర్ ఏంటో తెలుసుకుందాం. చూడండి, ఈ ఒక్క మాటలోనే వాళ్ల కాన్సెప్ట్ మొత్తం ఉంది. అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారాలంటే అంతకన్నా ముందు మన ఆలోచనా విధానం మారాలి. వాళ్ళు నమ్మేది ఇదే. ఈ జర్నీకి ఇదే ఫస్ట్ స్టెప్ అన్నమాట. సరే, మరి ప్రయాణమెలా ఉంటుంది? అంతా మొదలయ్యేది ఈ 90 రోజుల ట్రాన్స్ఫర్మేషన్తోనే. ఇదేదో క్లాసులకు వెళ్ళినట్టు కాదు. దీనికొక మొదలు, ఒక ముగింపు ఉన్నాయి. ఒక పక్కా జర్నీలా దీన్ని డిజైన్ చేశారు. 30 నుంచి 90 రోజులు. ఇది జస్ట్ ఒక టైంలైన్ కాదు. ఒక రకంగా ఇదొక గట్టి హామీ. ఈ టైంలో ఏదో నేర్చుకుని వదిలేయడం కాదు, మార్పనేది స్వయంగా ఫీలవుతారని వాళ్లు బలంగా చెప్తున్నారు. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అయితే ఈ 90 రోజుల్లో అసలు ఏం ఇస్తామని చెప్తున్నారు? ఇప్పుడు స్ట్రక్చర్ పక్కన పెట్టి ఈ జర్నీ కంప్లీట్ చేయడం వల్ల ఎలాంటి ఎమోషనల్ అంటే పర్సనల్ బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం. వాళ్ళు ఇస్తామంటున్న బెనిఫిట్స్ లిస్ట్ చూస్తే చాలా పెద్దదే. ఒక పక్క మనసు ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటుంది అంటున్నారు. అంటే స్ట్రెస్ పోతుందన్నమాట. మరోపక్క డబ్బు సంపాదించే కొత్త దారులు, పెద్ద పెద్ద లక్ష్యాలు రీచ్ అవ్వడం, ఇలాంటివి కూడా ఉన్నాయి. అంటే లోపల మార్పు, బయట సక్సెస్, ఈ రెండిటినీ కలపడమే వాళ్ల స్పెషాలిటీలా ఉంది. ఇవన్నీ కూడా వాళ్ల మెటీరియల్లో క్లియర్గా చెప్పిన విషయాలే. నిజమైన శిక్షణ, నిజమైన ఫలితాలు, నిజమైన పరివర్తన. గమనించారా? నిజమైన అనే పదాన్ని మళ్లీ మళ్లీ వాడుతున్నారు. ఇది ఊరికే కాదు, వాళ్లు ఇచ్చే మాటలకు వెయిట్ యాడ్ చేయడానికి వాడే ఒక టెక్నిక్. మా సిస్టంపై మాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పకనే చెప్తున్నారన్నమాట. అయితే ఇన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పడం ఓకే, కానీ వాటిని ఎలా నిజం చేస్తారు? దానికి సమాధానమే వాళ్ల ట్రైనింగ్లోని ఈ 6 పిల్లర్స్. వాళ్ల కోర్ కరికులం ఇదే. వాళ్ల సిలబస్ చూస్తే భలే మిక్స్ చేశారు. పర్సనల్ కమ్యూనికేషన్, లీడర్షిప్, గోల్ సెట్టింగ్, ఇవి ఎప్పుడూ అవసరమైన స్కిల్స్. వాటితో పాటు సోషల్ మీడియాలో మార్కెటింగ్ ఎలా చేయాలి, ఏఐ టెక్నాలజీని ఎలా వాడుకోవాలి లాంటి ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ కూడా పెట్టారు. సో వాళ్ళు చెప్పిన ఆ మార్పు తీసుకురావడానికి ఈ 6 స్కిల్సే బేస్ అన్నమాట. సరే, ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకున్నారు, తర్వాతేంటి? కథ ఇక్కడతో అయిపోలేదు. వాళ్ల పిచ్లో చివరి, బహుశా చేలు ముఖ్యమైన భాగం ఇదే. నేర్చుకున్నదాన్ని రియల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలి. చివరికి అసలు పాయింట్ అంతా ఇక్కడే ఉంది. నేర్చుకున్న స్కిల్స్ పుస్తకాల్లో ఉండిపోతే లాభంలేదు కదా. వాటిని ఉపయోగించి కెరీర్ని, రిలేషన్షిప్స్ని, ఓవరాల్గా ఫ్యూచర్ని బెటర్గా మార్చుకోవాలి. వాళ్ల ప్రోగ్రాం సక్సెస్ అయిందా లేదా అని చెప్పేది కూడా ఇదే. ఈ చివరి స్లోగన్ చూడండి, ఫోకస్ని మార్చేస్తుంది. ముందు మనల్ని మనం ఎంపవర్ చేసుకోవాలి, ఆ తర్వాత ఆ పవర్ని పక్కవాళ్లకి కూడా ఇవ్వాలి. అంటే ఇది కేవలం మన సొంత సక్సెస్ గురించే కాదు, మన చుట్టూ ఉన్నవాళ్లకి కూడా హెల్ప్ చెయ్యాలనే ఒక పెద్ద ఐడియానిస్తుంది. సో ఇప్పటిదాకా వాళ్ళిచ్చే హామీలు, వాళ్ల సిలబస్, వాళ్ల ఫిలాసఫీ అంతా చూసాం. ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. నిజంగా 90 రోజుల్లో ఒక మనిషి పూర్తిగా మారిపోవాలంటే ఇలాంటి ఒక ప్రోగ్రాం ఉంటే సరిపోతుందా? లేక దానికి మించి మన వైపు నుంచి కూడా అంతే కసి, కమిట్మెంట్ కావాలా? ఇది ఆలోచించాల్సిన విషయమే.